అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు నా వెన్నంటి ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరొకసారి తన బలాన్ని చాటుకుంది. ఈ నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలు ఎంత ప్రేమ కలిగి పార్టీపై నమ్మకం ఉంచి ఓటు వేశారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అనేక అపోహలు, ఎన్నడూ లేనటువంటి దాడులు, కావాలి అని రెచ్చగొట్టే ప్రయత్నాలు, రాష్ట్రంలో ఏ పార్టీ ఎప్పుడు గెలవనట్టుగా తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒంటరిగా గెలిచినట్టుగా వారు చేస్తున్నటువంటి అకృత్యాలు కానీ, ఈ యొక్క గొడవలు కానీ, సృష్టిస్తున్నటువంటి వివాదాలు కానీ, ఇది వారు ఎలాంటి మనస్తత్వం కలిగి ఎలాంటి అభివృద్ధి నమూనాతోటి అధికారంలోకి వచ్చారో గడిచినటువంటి 5 రోజుల్లోనే చూపించేశారు. ఎవరైనా కానీ ప్రజలు మద్దతు తెలిపినటువంటి ప్రభుత్వం ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఇలా రెచ్చగొట్టడాలు, బొమ్మలు ధ్వంసం చేయడాలు, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడాలు, ఎలాంటి నియమాలని నిబంధనల్ని పాటించకుండా వారి యొక్క పేర్లు రాసుకోవడం, ఎలాంటి జీవోలు లేకుండా వ్యక్తిగతంగా వారు అధికారాన్ని వారి సొంత ఇంటిలో వస్తువుగా ఉపయోగించుకోవటం, ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఇది మంచి పద్ధతి కాదు. మరీ ముఖ్యంగా ఎర్రగొండపాలెంలో ఇలాంటి సంస్కృతికి తావే లేదు. ప్రశాంతమైన మంచి మనుషులు కలిసినటువంటి ఈ నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ఇవంతా మానుకోవాలి. ఇది మీకే నష్టం చేసేది తప్ప మాకెలాంటి నష్టం జరగదు. మాకు అండగా నిలబడ్డటువంటి ప్రజలు ఎల్లప్పుడూ అండగానే ఉంటారు. ఇవాళ చిన్నపాటి మీటింగ్ పెట్టుకుంటే వేల మందిగా తరలి వచ్చినటువంటి అభిమానులు ఒకసారి చూడండి. అదే మీరు చేస్తున్నటువంటి గొడవల్ని మేము కూడా ప్రోత్సహిస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. తప్పును తప్పుగా మాట్లాడుకోలేనటువంటి ప్రభుత్వం ప్రజలకి అవసరం లేదు. ప్రజలకి మంచి చేసి మేలు చేయడానికే ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప భయపెట్టడానికి, భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రభుత్వాలు లేవు అనేది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీలో కొంతమంది మాత్రమే అల్లర్లు సృష్టిస్తున్నటువంటి వ్యక్తులు కానీ గమనించుకోవాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒక్కసారి ఓట్లు సాధించినటువంటి పార్టీ ఏది అని రాష్ట్రంలో కానీ ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే మీరు 2వ స్థానంలో ఉన్నారు, గుర్తుంచుకోవాలి. హయ్యెస్ట్ ఓటింగ్ ప్యాటర్న్ సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ 2వ స్థానంలో ఉంది. మరి 2వ స్థానంలో ఉన్నటువంటి మీరే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మొదటి స్థానంలో ఉన్నటువంటి పార్టీ కానీ మొదలు పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు, రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు, కావాలని ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమాలని మానుకోవాల్సిందిగా ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మంచి చేయడానికి, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు పరచడానికి ఉపయోగించాలి తప్ప కావాలని ఇలా అడ్డదారులు దొక్కటం మాత్రం మంచి పద్ధతి కాదు. మేము సహకరిస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాం. ఖచ్చితంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం. మా పార్టీ తరఫు నుంచి మేము ఎలాంటి అల్లర్లని ప్రోత్సహించట్లేదు కాబట్టే మీరు పెట్టరేగిపోతున్నారు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఈ అల్లర్లను తగ్గించండి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, ప్రజల్ని కాపాడుకుందాం, ప్రజలకి మంచి పరిపాలన అందిద్దాం. ఆ వైపుగా అడుగులు వేయాలని మనసారా కోరుతూ మిమ్మల్ని, మీ అందరికీ కూడా ఈ ఎర్రగొండపాలెం అంటే వైఎస్ఆర్సీపీకి కంచుకోట అనేది మరొకసారి గుర్తు చేస్తాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చి నిలబెట్టి గెలిపించినటువంటి జగనన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
ఎప్పుడూ రుణపడి ఉంటాను. జగనన్న వెంట ఈ కష్టకాలంలో నన్ను నిలబెట్టినందుకు ఆ భగవంతుడు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, జగనన్నకు కూడా హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేసుకుంటూ, అన్న మీ వెంటే మేము ఖచ్చితంగా మీతో పాటు మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని మీకు మాటిస్తూ, యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిమాని గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అధికారం మారింది కదా, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి పదవులకు విలువ లేదు, లేకపోతే పదవుల్లో మీరు ఉండవద్దు అని మిమ్మల్ని ఎవరన్నా కానీ భయపెట్టినా మభ్యపెట్టినా దయచేసి మీరు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నామినేటెడ్ పోస్టులు అంటే ఎలాగూ ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా అవి మారుతాయి. అవి కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రతి ఒక్క సర్పంచ్ మీ యొక్క బాధ్యతల నుంచి తప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా బలంగా నిలబడండి. మళ్ళీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎవరు బలం ఏంటో అప్పుడు కూడా తెలుస్తుంది. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ అత్యధికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. పైగా ఎమ్మెల్యేగా గెలిచింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రశేఖర్ అనే నేను. కాబట్టి మనందరం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి వారు. మన విధుల్ని కానీ మన బాధ్యతలను కానీ మనం మరచి పక్కకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది ఎవరికి లొంగాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరీ ముఖ్యంగా మనకి ఏ బాధ్యతనైతే ప్రజలు ఇచ్చారో ఆ బాధ్యతని ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. ఎవరు వచ్చి మిమ్మల్ని ప్రలోభాలకి గురి చేసినా లొంగాల్సినటువంటి పనే లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి మనం వారి యొక్క ప్రలోభాలకు లొంగాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఖచ్చితంగా ఎలాంటి పనైనా కానీ చేయవలసినటువంటి బాధ్యత మనపై ఉంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేయవలసినటువంటి బాధ్యత చేద్దాం. ఖచ్చితంగా పోరాడదాం. ఎవరన్నా మన యొక్క హక్కుల్ని కాలరాయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అలాగే మేము కూడా ప్రభుత్వం తరఫు నుంచి వారు ఏదైనా చేసుకుంటుంటే వారికి అడ్డుపడం, వారి యొక్క లాభాలలోనో లేదా ఇంకొక దానిలోనో మేము ఆశించాం. కాకపోతే మాకున్నటువంటి హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. వారికి సరైనటువంటి విధానంలో సమాధానం చెప్తాం. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు కూడా తప్పు చేసినా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోరాడదాం. దాంతోపాటుగా అనేక అంశాలు నా దృష్టికి వచ్చాయి. వాటి మీద కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల్ని వారిని కలవబోతున్న మొట్టమొదటిగా దాడుల్ని కట్టిపెట్టాలి. రెండవదిగా ఇక్కడ శాంతి భద్రతల్ని కాపాడాలి. ప్రభుత్వ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకునేటట్లుగా ఫ్రీగా వదిలేయాలి. మంచి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించాలి అని మనసారా ఆకాంక్షిస్తూ, ఈ నియోజకవర్గంలో గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని మా ప్రభుత్వం తీసుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా హాస్పిటల్ నిర్మాణం కానీ, క్రీడా ప్రాంత నిర్మాణం కానీ, రైతు బజార్ కానీ, కళ్యాణ మండపం కానీ, ఉద్యానవనం కానీ, అలాగే అంబేద్కర్ గారి భవన్ కానీ, వివిధ ఏరియాలకు వెళ్ళేటటువంటి రోడ్లు నిర్మాణం కానీ అనేకం చేశాం. చేయవలసింది ఇంకా చాలా ఉంది. మరీ ముఖ్యంగా ఎర్రగొండపాలెం నుంచి త్రిపురాంతకానికి ఏదైతే రోడ్డు మొదలు పెట్టాల్సినటువంటి అంశం ఉందో, అనేక చోట్ల బోర్ల ఏర్పాటు చేయవలసినటువంటి అంశం కానీ, అట్లాగే విలేజ్ క్లినిక్ వ్యవస్థని ఆధునీకరించి వాటిని పటిష్టపరిచి వాటిని కంప్లీట్ చేసి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించేటటువంటి విధానంలో కానీ, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగే ముందుకు పోతుందని ఆశిస్తూ, ఇవన్నీ ప్రజలకు కావాలి. ప్రజలు ఇక్కడ చాలా వెనుకబడి ఉన్నారు. ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలని ఏ ప్రభుత్వం వచ్చినా తీర్చడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఆ విధంగా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. దాంతోపాటుగా అనేక హామీలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎలాంటి హామీలు ఇచ్చిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలని అమలు పరుస్తున్నప్పుడు ఏదో శ్రీలంక అయిపోతుంది లేదా నేపాల్ అయిపోతుంది అని భయపెట్టినటువంటి వీళ్ళు ప్రజల్ని మాత్రం
పథకాలు ఇస్తామని నమ్మించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. నిజంగా ప్రజలు కూడా కొడతానంటే భయం, పెడతానంటే ఆశ కాబట్టి ప్రజలు కూడా ఒక పథకాలని ప్రభుత్వం ద్వారా ఇస్తామని నమ్మి ఓటేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ పరిపాలనను అందించాల్సినటువంటి బాధ్యత మీది. ఒకవేళ మీరు అందిస్తే ఖచ్చితంగా మేము సహకరిస్తాం. ఖచ్చితంగా మీరు అందించలేకపోతే అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని నిలదీస్తాం. మీరు అది అమలు పరిచేలాగా మీ మీద ఒత్తిడి తెస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ప్రజల యొక్క హక్కు, రాష్ట్ర ప్రజల యొక్క హక్కు, మీరు ఏదైతే చెప్పారో అది పొందటం వారి హక్కు. మా ప్రభుత్వ హయాంలో చెప్పింది చెప్పినట్టుగా చేశాం. మీరు కూడా అలాగే చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా మీరందరూ సహకరిస్తారని మనసారా స్వాగతిస్తూ సెలవు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క విలేకరికి, ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలబడతాం. ఎలాంటి అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా తక్షణమే మీ మధ్యకు వచ్చి మీకు ఆ ఇబ్బంది నుంచి కాపాడేటటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీకు చెప్పినట్టుగా ఎర్రగొండపాలెం అభివృద్ధి నా లక్ష్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఓటర్లని, ఇక్కడ ప్రజల్ని కాపాడుకోవడం మా బాధ్యత. కాబట్టి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే ఇంటిని తీసుకున్నాం, ఇక్కడే ఉంటాం, నిత్యం మీకు అందుబాటులో ఉంటాం. పరిపాలన విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి పరిపాలన అందిస్తానని మీకు మనసారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.